అందరూ తలా ఓ చెయ్యేసినా 17 కోట్లంటే డబ్బుల గురించి కాదు సార్, మీకు చెప్తే ధైర్యంగా ఉంటుంది అంతే. ముందు ఎన్జిఓకి వెళ్ళి వాళ్ళు ఎలాంటి హెల్ప్ చేస్తున్నారో కరెక్ట్గా కనుక్కో, సరేనా? ఏం కాదు. ఇప్పుడే వస్తాను సార్. రైడ్ నడిపే వాళ్ళ క్వార్టర్స్ ఎక్కడరా? ఏంటి చూడడానికి ఏదో గొడవకు వచ్చినట్టున్నారు సాయంత్రంతో సంత అంతా. ఏమైనా ప్రాబ్లమా? నీకెందుకురా మగవాళ్ళ, నీ పని నువ్వు చూసుకో. ఒక 10 నిమిషాలు ఇక్కడే కూర్చోండి సార్. ఏమైంది? 10 నిమిషాలు అంతే. హ. అంటే ఏం లేదు, ఆ సైంధవ్ చూస్తే లోపల బాంబులు గన్నలు పెట్టుకుని కూర్చున్నాడు. నీకు పర్లేదా మరి? నీకెలా తెలుసురా? ఏం లేదు భయ్య, మొన్న డెంటల్ అపాయింట్మెంట్ ఉంటే తీసుకున్నాను. వాడు ఇల్లు ఎక్కడ? అది బయటకు వచ్చాడు, బయటకు వచ్చాడు చూడు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, జాగ్రత్త రే. ఏమైందిరా? అదిగో అటు వెళ్ళిపోతాడన్నా. మరి వాకింగ్ చేస్తారే, తీసుకురండి రా. వెళ్ళాడా నాన్న? నీకెలా తెలిసే? ఎవరో బ్యాడ్ అంకుల్స్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడి వస్తా అని చెప్పాడు ఇందాక చెవిలో. ఇందాకే మీ ఫ్రెండ్స్ వచ్చారా? చేపలు పట్టుకురమ్మని సముద్రం లోపలికి పంపాను. మీరు వెళ్తారా? షర్ట్ వేసుకున్న ప్రతి వాడి కాలర్ ఉంటుందిరా, కానీ ఆ కాలర్ ఎవడ మెడ మీద ఉందో తెలుసుకుని దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు లెక్క మారుద్దిరా నా కొడకా.
ఎవరు తమను పంపించవే దొంగమ్మంటా? రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? ఎవరనుకున్నా వీడు? హార్బర్లో వర్క్ చేసే క్రేన్ ఆపరేటర్. క్రెయిన్ ఆపరేటర్ కాదు వీడు, సైందవ్. సాయిందవా? అవును, సైందవ్ కోనేరు. సైకోనే వీడు. సైకో? వాడే. నువ్వు ఇప్పుడు వికాస్ మాలిక్ దగ్గర మొలకెత్తావు కదా, అంతకు ముందు అందరికి అమ్మ మొగుడు వాడు. వాడి దగ్గరికి పంపిస్తావా? నేను గాని బతికి బయటపడితే నీ చావు నా చేతిలోని, గుర్తుపెట్టుకో. బతకవు. మీ టూత్ పేస్ట్ లో బ్లడ్ ఉంది. హార్బర్లో వర్క్ చేస్తున్న ఒక క్రేన్ ఆపరేటర్ పేరు సైందవ్ కోనేరు అంట. సైకో. కంగ్రాట్స్ వికాస్, కార్టెల్ కి చాలా పెద్ద డీల్ తెచ్చావు. చీర్స్. వీడితో చేయగలిపి నువ్వు చేసిన ఏదో పనికి ఈరోజు నిన్ను చంపాలి. నీ జీతం తీసుకున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. ఇక మీ ఎవ్వరికి పని చేయను. నా పాపం చూసుకుంటూ ఇదే సిటీలో ఉంటాను. నన్ను కెలకనంత వరకు మీకు ఏ ప్రాబ్లం ఉండదు. కానీ పిల్లల చేతికి గన్సిస్తే ఒప్పుకోను, జరగనివ్వను. రే గుంటనక్క, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో డీల్ సెట్ చేసింది నువ్వే అని నాకు తెలుసు. నువ్వు ట్రైన్ చేస్తున్న పిల్లలకి గన్స్ ఇచ్చే రోజు వస్తా. ఆ రోజే నీ చావు. సార్ మిత్ర సార్. సార్ సైకో. సైకో ఏంటి? సైకో ఇస్ బ్యాక్. చంద్రప్రస్థలో బాగోలేదు పరిస్థితులు. మీరంతా కొంతకాలం జాగ్రత్తగా ఉండండి. ఒంటికన్ను సుందరాన్న నువ్వుండగా మాకేంటన్న భయం? ఈ కన్ను పీకింది వాడే. వాడు పెద్ద తోపమ్మ. వాడు నోట్లో గాన్నెట్టు కాలుతాడ్రా. అయితే మనం కూడా కలుతాంగా. ఆడు కాలితే బాడీలో రూట్ అంతా తెలిసినట్టు కరెక్ట్ గా కింద నుంచి బుల్లెట్ బయటకు వచ్చేస్తుందిరా. ఎటి కింద? అబ్బుకి ఎలాంటి షాకింగ్ న్యూస్ చెప్పొద్దు. ఆయన హార్ట్ అటాక్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఏంద్రా? హలో హలో చెప్పు. సైకో వచ్చాడు. అబ్బు ఎవరో సైకో మళ్ళీ వచ్చాడంట. అబ్బు 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 ఏం మాట్లాడుతుంటారు? ఎక్స్క్యూజ్ మీ మేడం, నా వైఫ్ నా మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టింది. అయితే తప్పు ఒప్పుకుంటున్నా మేడం. మినిమం 2 years నా లోపలే సేఫ్గా ఉంచండి. బయట పరిస్థితులు అస్సలు బాగలేదు మేడం. ప్లీజ్ మేడం, యూ కెన్ డూ ఇట్. ఏమైంది సైందు? మీరు నాతో రండి, చిన్న పని ఉంది. ఎక్కడికి? మీరు రండి చెప్తాను. ఆ దెబ్బేంటి? చిన్న యూనియన్ గొడవ అంతే.